క్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బార్లపల్లి రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ హరీష్ మృతి 6కు చేరిన మృతుల సంఖ్య. ప్రమాదంలో గాయపడ్డ చరణ్ బెంగళూరు ఆసుపత్రిలో, మహేష్ స్థానిక తిప్పారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. చౌడేపల్లి మండలం దిగుపల్లి కొండపై వెలసిన బోయకొండ గంగమ్మ ఆలయంలో 1,00,000 కుంకుమార్చన ప్రారంభం. భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చిన ఈవో చంద్రమౌళి. అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడ్డ సర్పంచ్. రానున్న ఎన్నికల్లో ప్రధాన ఆధ్వర్యంలో కార్యకర్తలకు మద్యం పంచేందుకు తరలిస్తున్నట్లు వివరాలు వెల్లడించిన డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై మదనపల్లి డివిజన్ పోలీసులకు శిక్షణా తరగతులు నిర్వహించిన మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఎన్నికల విధులు పగడ్బందీగా నిర్వహించాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై మదనపల్లి డివిజన్ పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై మదనపల్లి డివిజన్ పోలీసులకు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణం బీటీ కళాశాల బెసెట్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతులకు మదనపల్లి 1 టౌన్ సిఐ వలిబాసు, 2 టౌన్ సిఐ యువరాజ్, తాలూకా సద్గురు, రూరల్ సిఐ శేఖర్, బి కొత్తకోట సిఐ సూర్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల నియమావళి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పటిష్టంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మదనపల్లి డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. కొంతమంది మైండ్ లో చేరి ఉంటుంది కానీ చెప్పేదానికి కొంత కన్ఫ్యూజ్ కావచ్చు. ఇబ్బంది ఏం లేదు, మైండ్ లో చేరి ఉంటుంది సార్. ఈ రోజు మీకు మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ట్రైనింగ్ క్లాసెస్, ఎలక్షన్ రిలేటెడ్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం జరిగింది. రేపు కూడా ఇంకొక సెషన్ ఉంది. బహుశా ఇక్కడ చెప్పినటువంటి పాయింట్స్ చాలా వరకు మీరు అవగాహన చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంతటితో ఇంకా ఈ సెషన్స్ ముగి అందరికీ ఈ ఎలక్షన్ల పట్ల అవగాహన ఉండాలని చెప్పేసి ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ వాటి గురించి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి, ఎలక్షన్లో జరిగే సీజర్స్ గురించి, తర్వాత నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ గురించి, తర్వాత క్రిటికాలిటీ అంటే ఏమిటి, నార్మల్ అంటే ఏమిటి, ఇటువంటి వాటి మీద అందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు. తర్వాత రేపు కూడా సబ్ డివిజన్లో ఇంకా మిగిలిపోయిన వాళ్ళకందరికీ కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ దీనికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎలక్షన్కి సంబంధించి అంటే ఈ ఎలక్షన్లో ఎటువంటి పరిస్థితులు వస్తే ఏ విధంగా ఫేస్ చేయాల్సింది, ఎస్ఎస్ఓస్ ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేదానికి, ఈ అంశాల పట్ల, తర్వాత మీడియాలో ఎటువంటి ఏమైనా ఫేక్ న్యూస్ వస్తే ఎట్లా కౌంటర్ చేయాలి, మార్ఫేస్ ఫోటోస్ పెట్టేసి ఎట్లా తప్పుదారి పట్టిస్తారు వాటిని ఎట్లా కౌంటర్ చేయాలనే అంశాల పట్ల ఎన్నిక అవగాహన కల్పించడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ అంటే నైతిక ప్రవర్తన నియమావళి గురించి ఉన్నట్టు ఏం చేస్తే నేరం అనే విషయాల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. రేపు కూడా ఇంకా రిమైనింగ్ సబ్ డివిజన్ మీద వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం షాజహాన్ కు ఖరారు. పార్టీ IVRS సర్వేలో షాజహాన్ ముందంచ. అధిష్టానం మలి జాబితాలో షాజహాన్ పేరు వెల్లడి అవుతుందని అభిమానుల ఆశాభావం. మదనపల్లె టీడీపీ అభ్యర్థిత్వం షాజహాన్కు దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. తెలుగుదేశం పార్టీ మదనపల్లెకు చెందిన పలువురు ఆశావాహుల పేర్ల మీద జరిపిన IVRS సర్వేలన్నింటిలో షాజహాన్ ముందంజలో ఉన్నట్టు తెలిసింది. నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా షాజహాన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 2009 నుంచి 14 మధ్య మదనపల్లె ఎమ్మెల్యేగా వ్యవహరించిన షాజహాన్ బాషా నియోజకవర్గంలో అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. స్థానిక టీడీపీలో ఉన్న అన్ని గ్రూపులతో పాటు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా షాజహాన్కు మద్దతుదారులు ఉండటం విశేషం. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఎదుర్కోగలిగే ధీటైన అభ్యర్థిగా షాజహాన్ పేరే నియోజకవర్గంలో మార్మోగిపోతోంది. 3 సార్లు మదనపల్లెలో ఓటమి మూటగట్టుకున్న స్థానిక టీడీపీకు 2024 ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి.
పార్టీ సీనియర్ నేతల వారసుల రాజకీయ రంగ ప్రవేశానికి ఈ ఎన్నికల్లో మదనపల్లె టీడీపీ గెలవాల్సిందేనని, ఈ కోణంలో షాజహాన్ కంటే మించిన గెలుపు గుర్రం టీడీపీకి దొరకదని నియోజకవర్గంలోని రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె రూరల్ మండలాలతో పాటు పట్టణ తెలుగుదేశం క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తెలుగుదేశంలో షాజహాన్ భాషకు టికెట్ ఇస్తే వైసీపీ గెలవడం కష్టమని వైసీపీ క్యాడర్లో సైతం చర్చ నడుస్తుంది. మదనపల్లి గ్రామీణ మండలం ఇసుకనూతపల్లి వద్ద బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద సాగునీరు విషయంగా జరిగిన ఘర్షణలలో శ్రీనివాసుల భార్య చంద్రకళ, పొలం యజమాని నారాయణ స్వామిలపై అదే గ్రామానికి చెందిన అజయ్, మణి, రెడ్డప్ప, సుబ్బమ్మ, హేమంతులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు మీడియాకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న తాలూకా ఎస్ఐ మోహన్ నాయక్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఘర్షణ వివరాలను బాధితులను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. మడి వచ్చి గుర్తుకిచ్చిన వాళ్ళు పేదోళ్ళు ఇంట్లో కొద్దిగా నీళ్ళు ఉంటే నీళ్ళు వేసుకొని మడి బాగా పెట్టుకుంటాను. వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు పోయేసి నీళ్ళు రోజు ఎగరేస్తుంటే ఆమె కొడతాంటే నేను పోయినా సార్ అంటే ఎవరు వాళ్ళు? మాకు వాళ్ళు ఇస్తుంది అదే పేరు వాళ్ళ పేర్లా మణి, రెడ్డప్ప, సుబ్బమ్మ నుంచి వచ్చి యామంతో మళ్ళీ వచ్చి వాడు వీడు మనీ కొడుకు వచ్చి వాళ్ళ జతంలో 10 మంది కదా అందరినీ సాగుడు అయినారు సార్. నాకు ఆపరేషన్ సార్. ఇక్కడ ఆయమ్మ పేరు చంద్రకళ. ఆయమ్మని ఎక్కడ కొట్టినారు? కొడుకు నరికిందే సార్. అదే నన్ను వంగతో వేసి పెట్టినారు సార్. ఎంత? 50,000 ఉంది సార్. నేను రేకులు కావాలని రేకులు పోయినాను సార్. అంతలో గౌరవం జరుగుతుంటే వాళ్ళు పిచ్చినారు సార్. ప్రతి విద్యార్థి ఒక్కో శాస్త్రం కావాలి. విజ్ఞాన శాస్త్ర గొప్పదనాన్ని తెలుసుకుని దేశాభివృద్ధికి అడుగులు వేయాలి. ప్రపంచ పటంలో మేటి విజ్ఞాన శాస్త్ర సాంకేతిక దేశాలలో భారతదేశం ముందు వరుసలో నిలవాలని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీధర్ ఆకాంక్షించారు. విజ్ఞాన శాస్త్రవేత్త సివి రామన్ గారి జయంతి సందర్భంగా శ్రీ చైతన్య టెక్నో పాఠశాల మదనపల్లి మొదటి శాఖలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏజీఎం సురేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక్కో శాస్త్రవేత్త కావాలని పిలుపునిచ్చారు. ఆర్ఐ శ్రీధర్ మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్ర గొప్పతనాన్ని తెలుసుకుని దేశాభివృద్ధికి అడుగులు వేయాలని కోరారు. ప్రిన్సిపల్ శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ వయసులో పిల్లలు సైన్స్ పట్ల చూపుతున్న చొరవ ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో డీన్ అనిల్ కుమార్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ వెంకటేష్, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జీలు దివ్య, మాలిని, సిద్దిక, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good afternoon to one and all. My name is Disha Mukapriya and her name is Shamilpriya. Now we both are going to explain about human heart. First, the deoxygenated blood enters into superior vena cava and then it passes through the tricuspid wall. The tricuspid wall is present in right ventricle. మదనపల్లి గ్రామీణ మండలం బార్లపల్లి సమీపంలో గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్థానిక రామారావు కాలనీకి చెందిన హరీష్ నేడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రమాదం జరిగిన రోజు స్కార్పియోలో ప్రయాణిస్తున్న విక్రమ్, శ్రీనాథ్, తిలక్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా హరీష్, చరణ్ తీవ్ర గాయాలతో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఒకరు, బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో ఒకరికి మెరుగైన వైద్య సేవల కోసం కుటుంబ సభ్యులు తరలించిన విషయం అందరికీ తెలిసిందే. తీవ్ర గాయాలతో తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరీష్ పరిస్థితి విషమించడంతో సోమవారం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడతారని ఆశించిన కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన హరీష్ నేడు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ మహేష్ స్థానిక తిప్పారెడ్డి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా వీరాభిమానిగా గుర్తింపు పొందిన పూలకుంట్ల హరిబాబు జన్మదిన వేడుకలను బుధవారం స్థానిక చంబకూరు రోడ్డు తోటలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల విద్యాసాగర్, షంషీర్, కాజా, సంగం హరి, మల్లికార్జున్ నాయుడు, కృష్ణమూర్తి, నసీర్, సోము, కిషోర్, చిన్ని, చైతన్య, రసూల్, ధోని, అనిల్, నరసింహ, గురు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
హరి గురువు కదా అందుకు అయిపోయిందంటే మేము అయిపోయింది రైట్ భోజేద్దాం నిలబడ సైడ్ వెళ్ళండి సార్ నిలబడ హ్యాపీ బర్త్డే హరన్న ఓకే జన అదేనా ఓకేనా. చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసిన ప్రముఖ శ్రీ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసంలో నిర్వహించే లక్ష కుంకుమార్చన 3 రోజుల పాటు వేద పండితులచే అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ పాలక మండలి చైర్మన్ నాగరాజరెడ్డి ఆధ్వర్యంలో 50 మంది భక్తుల జంటలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఆలయ ఈవో చంద్రమౌళి అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. 3 రోజుల పాటు లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. తెల్లవారి 8:30కే అన్నదాన ప్రసాదము స్టార్ట్ చేసాం. టిఫిన్ ఈ 3 రోజులు తెల్లవారి 8:30 నుంచి 11 గంటల వరకు టిఫిన్ ఉంటుంది. అదేవిధంగా 12:30 నుంచి 3 వరకు అన్నదానం జరుగుతుంది. ప్రతి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరీ ముఖ్యంగా లక్ష కుంకుమార్చన చేసేటువంటి భక్తులకి అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే భక్తుల వసతే మాకు ముఖ్య ధ్యేయంగా చెప్పారు మా మంత్రి గారు కూడా. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ అన్ని కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ లక్ష కుంకుమార్చన అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది కాబట్టి భక్తులందరూ పాల్గొనాలని. పోలీస్ స్టేషన్ లో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న బంగారుపాళ్యం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రకాష్ కారులో మద్యం తీసుకుని వస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. కారులో తనిఖీలు చేయగా 2 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం పట్టుబడిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కారు విలువ 8 లక్షల రూపాయలు, పట్టుబడ్డ మద్యం విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్ ఒకతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు. అతని పేరు అడగడం జరిగింది. అతను అడిగితేనక అతని పేరు కె ప్రకాష్ నాయుడు, తండ్రి పేరు ఆనంద నాయుడు. ఇతను సర్పంచ్, టీడీపీ పార్టీ సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం. ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనక ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక 22 బాక్సులు మద్యము తీసుకొని రావడం జరిగింది. అందులో మెయిన్గా 864 సిల్వర్ కప్ బాటిల్స్, ఈచ్ 180 ml, 384 డీకే అంటే డబుల్ కిక్ ఫైన్ విస్కీ సంబంధించి ఈచ్ టెట్రా ప్యాకెట్ వచ్చేసి 90 ml కలిగి ఉన్నాయి. ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా 2 lakhs విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే. సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం అతని పైన కేసు నమోదు చేసినాం. తర్వాత అతని పైన ఇంతకుముందు ఒక 2 కేసులు అసాల్ట్ కేసెస్, 353 కేసెస్ కూడా బంగారుపాలెంలో ఉన్నాయి. మొత్తం టోటల్గా ఒక 6 కేసులు. డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు నాయుడు చేయలేని పని నేను చేసి చూపించానని డాంబికాలు పలికిన సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మోసపూరిత మాటలు పనులు నిజమే అని 2 రోజుల క్రితం కుప్పం నీళ్లు వదిలిన ఘటన బయటపెట్టిందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు.
బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చేసిన షో ఒక్క రోజులోనే తేటతెల్లమైందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చి చీని, నిమ్మ, అరటి తోటలు కాపాడటం జరిగిందని, ఆ ప్రాంత ప్రజలు చెప్పడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశామని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన హైడ్రామా 24 గంటల్లోనే తేటతెల్లం కావడం జరిగిందన్నారు. కుప్పం బ్రాంచ్ కాలువ గేటును జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పైకెత్తిన మరుసటి రోజు అధికారులు జేసీబీని తీసుకొచ్చి మొత్తం గేటును ఎత్తి లారీలో పెట్టి తరలించుకుపోవడం జగన్ మాయకు నిదర్శనమన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి హంద్రీనీవా ద్వారా నీరు అందించే ప్రణాళిక రూపొందించారని, అనంతరం చంద్రబాబు నాయుడు హయాంలోనే దాదాపు 85% పూర్తయిన కెనాల్ ఇది అన్నారు. మిగిలిన పనులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయినా ఎన్నికల ముందు కుప్పానికి కృష్ణా జలాలు పేరుతో భారీ హంగామా చేయటం ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. గేటు సెటప్ కాస్త స్థానిక ప్రజలకు, టీడీపీ నాయకులకు తెలిసి ధర్నా చేయడం జరిగిందన్నారు. అప్పటికప్పుడు అధికారులు ఆదేశించడంతో అదే గేటును మళ్లీ తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో సానుభూతి కోసం కోడికత్తి దాడి, బాబాయిని లేపేయటం ప్రజలకు తెలిసిందే అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి డ్రామాలకు తెరలేపాడని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అన్వర్ బాషా, రాజన్న, ప్రభాకర్ పాల్గొన్నారు. గతంలో రాయలసీమ తరచూ కరువు ప్రాంతమని, కరువు కాటకాలకు గురవుతోందని, త్రాగునీటి సమస్య కూడా ఎదుర్కోలేని పరిస్థితిలో ఉందని చెప్పే ఉద్దేశంతో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు హంద్రీనీవా ద్వారా రాయలసీమకు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో త్రాగునీరు, సాగునీరు రెండు ఇవ్వాలని సంకల్పించి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో హంద్రీ ప్లేస్లో బంకించెర్ల వద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు పెడుతూ మధ్య మధ్యలో 4 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి చిత్తూరు జిల్లాలోని హంద్రీ కాలువలకి నీళ్లు ఎత్తిపోయడము ఈ ప్రధాన ఉద్దేశం, ప్రాజెక్టుకు ఉద్దేశం. ఈ క్రమంలో దాదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని, అదేవిధంగా తాగునీళ్లు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని త్వరితగతిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి అనేక విధాలుగా నిధులు వెచ్చించి దాన్ని పూర్తి చేస్తూ తీసుకొచ్చారు. 2019 ప్రాంతానికి మదనపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చారు. మదనపల్లిలో మంచి వేసవి కాలంలో ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ చేయడానికి 2019లో ఆయన భూమి పూజ చేసి మదనపల్లికి నీళ్లు ఇచ్చారు. తర్వాత పలమనేరు దాకా కెనాల్ ఏర్పాటు చేయడం జరిగింది. పలమనేరు నుండి కుప్పంకి కెనాల్ తవ్వుతూ పోయారు. మధ్య మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ పెండింగ్ ఉన్నాయి. వాటిని చేయాల్సిన క్రమంలో ప్రభుత్వం పోవడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో హంద్రీనీవా కాలువ మీద 12,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసి ఆ నిధులను కాలువ నీళ్లు బారించేదానికి ప్రయత్నం చేశారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2,500 కోట్లు మాత్రమే హంద్రీనీవా కాలువలకు, ఆ బ్రిడ్జెస్ కట్టడానికి, ఆ రోడ్డు క్రాసింగ్ చేయడానికి చేశాడు తప్ప ఎక్కడ కూడా వాటిని పూర్తి లైనింగ్ చేసి కాలువ కుప్పం దాకా తీసుకుపోయిన పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ఈరోజు దానిమ్మ తోటలు, చీని తోటలు, అరటి తోటలు పండుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో తొలి జాతరగా వెలతికెక్కిన సిటిఎం నల్లవీర గంగా భవాని జాతర సందర్భంగా మంగళవారం మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిటిఎం గంగమ్మ ఆలయం వద్ద మల్లెల పవన్ కుమార్ రెడ్డి తండ్రి మల్లెల నాగిరెడ్డి చేతుల మీదుగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి పగలు తిరునాళ్లకు తరలివచ్చిన భక్తులు మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరు శ్రీనాథ్, నరేంద్ర, నాగరాజ్,
త్యాగరాజ, రెడ్డి శేఖర్, హరీష్, నరసింహ, నాయక్ బాలకృష్ణారెడ్డి, సుధీర్, బాలకృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు నేషనల్ సైన్స్ డే ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, భౌతిక శాస్త్ర విభాగాధిపతి చంద్రశేఖర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్, సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ, ఈ రోజు మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ప్రపంచానికి తెలిసిన రోజుగా పరిగణిస్తామని, వైజ్ఞానిక రంగంలో నోబెల్ అందుకున్న దేశం మనదే అని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన వైజ్ఞానిక యోధుడు అని, ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ అగ్రగణ్యుడు అని అన్నారు. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావటం గగనం. అలాంటిది సర్ సివి రామన్ ఆ ఘనత సాధించారు. అంతేకాదు విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియావాసిగాను చరిత్ర సృష్టించారని అన్నారు. ఈ రోజు మనం ఆయనను స్మరించుకోవడం మనకు ఎంతో గర్వకారణమన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.